హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ రొయ్యల బిర్యానీ. ఈ రొయ్యల బిర్యానీని సింపుల్ అండ్ ఈజీ మెథడ్లో ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈ ప్రాసెస్లో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. రొయ్యలు అయితే చాలా టేస్ట్గా ఉంటాయి. ఈ రొయ్యల బిర్యానీని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో క్విక్గా చూసేద్దాం రండి. దీనికోసం నేను ఒక అరకిలో రొయ్యలను తీసుకున్నాను. ఈ రొయ్యలను శుభ్రంగా వాష్ చేసుకుని ఇందులో ఒక హాఫ్ చెక్క నిమ్మకాయ పిండుకుని, ఒక స్పూన్ కారం, కొద్దిగా కారం, అందులోనే కొద్దిగా పసుపు, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని వీటన్నింటిని మిక్స్ చేసుకోవాలి. ఈ ఉప్పు, కారం, మసాలా రొయ్యలకు పట్టే విధంగా ఒకసారి మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బియ్యంను కడుక్కుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మందపాటి గిన్నె తీసుకుని స్టవ్పై పెట్టుకుని ఇందులో ఒక 2 స్పూన్ల నెయ్యి, ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకుని హీట్ ఎక్కిన తర్వాత కొంచెం స్పైసెస్ వేసుకుని అందులోనే బిర్యానీ ఆకు వేసుకుని వేయించుకోవాలి. ఈ కొద్దిగా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసుకుని వేయించుకోవాలి. అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని వేయించుకోవాలి. అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటే కాదు, నేనైతే ఇక్కడ మసాలా కూడా వేశాను, బిర్యానీ మసాలా. ఆ వీడియో మిస్ అయింది. ఈ విధంగా ఫ్రై చేసుకుని ఇందులో ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న రైస్ని ఇందులో వేసుకుని మిక్స్ చేసుకోవాలి. నేను ఇక్కడైతే మామూలు రైస్తోనే బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాను. బాస్మతి రైస్తో కూడా బిర్యానీని ప్రిపేర్ చేసుకోవచ్చు. దీన్ని ఒకసారి ఇదంతా మిక్స్ చేసుకుని ఇందులో ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసు వాటర్ చొప్పున వేసుకోవాలి. ఈ విధంగా వేసుకుని స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకుని రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకుని ఒకసారి కలుపుకుని స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు పక్కన ఒక కడాయి పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ వేసుకుని మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న రొయ్యలని ఫ్రై చేసుకోవాలి. రొయ్యలు ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టడం వల్ల రొయ్యలు చాలా టేస్ట్గా ఉంటాయి. వీటిని స్టవ్ సిమ్లో పెట్టుకుని రొయ్యలని ఫ్రై చేయాలి. చూడండి, ఇలాగా ఒక 10 మినిట్స్ పాటు ఈ రొయ్యలని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ పైకి తేరే వరకు ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఒకసారి బిర్యానీ చెక్ చేసి ఉడుకుతుంది కదా, ఉడికేటప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకుని ఒకసారి కలుపుకుని మరొకసారి మూత పెట్టుకుని స్టవ్ని సిమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి. చూడండి, రొయ్యలు రెడీ అయిపోయినాయి. ఇప్పుడు బిర్యానీ చూడండి, ఇది కూడా రెడీ అయిపోయింది. ఒక 5 నిమిషాల్లో మనం బిర్యానీ స్టవ్ ఆపుతామనగా ఈ రొయ్యలను వేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మనం రొయ్యలు ఫ్రై చేసి ఈ బిర్యానీలో మిక్స్ చేయడం వల్ల బిర్యానీ ఎంతో టేస్ట్గా ఉంటుంది. మామూలుగా రొయ్యలను వేసినట్టయితే రొయ్యలు చప్పగా ఉంటాయి. అలా కాకుండా ఈ విధంగా వేసుకుంటే రొయ్యలు ఎంతో టేస్ట్గా ఉంటాయి. చూడండి, బిర్యానీ రెడీ అయిపోయింది. అంతేనండి, సర్వింగ్ ప్లేట్లో వేసుకుని సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే రొయ్యల బిర్యానీని చేసుకోవడం చాలా సింపుల్. రొయ్యలను కనుక ఈ ప్రాసెస్లో చేసి బిర్యానీలో మిక్స్ చేసినట్లయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఈ మెథడ్లో ట్రై చేసి చూడండి. రొయ్య కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. చాలా సింపుల్గా ఈ రొయ్యల బిర్యానీ మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.